హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను అడిస్ అబాబాలో ఉన్నాను. మీరు ప్రీవియస్ వీడియో చూసారు కదా. మేము సమేరా నుంచి ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్, 2 ట్రక్కులు, ఒక ట్యాక్సీ అండ్ ఒక చిన్న వెహికల్ మారి ఫైనల్లీ 1 o'clock వరకు అయితే రీచ్ అయిపోయినాం. సో మన రోడ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. చాలా ఇబ్బంది పెట్టారు, బట్ అయినా కూడా మేము అట్లనో ఫినిష్ చేసేసినాం. సో హ్యాపీ, ఎందుకంటే ఆల్మోస్ట్ $450 ఎక్కువ అయ్యేటి, కాకపోతే మన బడ్జెట్లోనే $400లో కంప్లీట్ చేసేసినాం. సో అది ఇప్పుడు మన అసలైన టాస్క్ ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన జిబూటి ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్లైట్ వచ్చేసి 3 o'clock. ఈ ఫ్లైట్ మిస్ అవుతుందనే చాలా 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 ఇబ్బంది పడుకుంటూ వచ్చేసినాం. ఫైనల్గా వచ్చేసినాం అన్నమాట అడిస్ అబాబాకి. ఫ్లైట్ వచ్చేసి 3 o'clock ఉంది. సో వెళ్ళేసి మన ఇండియన్ రెస్టారెంట్లో కొంత లగేజ్ పెట్టినాం. ఆ లగేజ్ తీసేసుకొని ఇండియన్ ఫుడ్ తినేసి జిబూటి ఫ్లైట్ ఎక్కేసి జిబూటికి వెళ్ళిపోదాం. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఓకేనా? ఎవరైనా ప్రీవియస్ వీడియోలు చూడకపోతే చూడండి అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకవేళ నచ్చితే. ఈ రోజు ఏంటంటే క్రిస్మస్ అది ఇంకా ఫెస్టివల్ జరుగుతూనే ఉంది ఇక్కడ. యూజువల్ ఇక్కడ మీకు చెప్పాను కదా, January 7th నుంచి జనవరిలో చాలా డేస్ వీళ్ళు చర్చికి వెళ్ళేసి ప్రేయర్లు అవి చేసుకుంటారు అనమాట. అది మీకు చూపిస్తా. అక్కడ అందరూ మాస్ గ్యాదర్ అయిపోయారు, ప్రేయర్ చేసుకుంటున్నారు. అండ్ డెక్, ఒక మటాటో మీద డెక్ పెట్టేసి ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతున్నారు. సో ఇది నిన్న మనకు బ్రదర్ హోటల్ బుక్ చేశారు కదా, కేజెడ్ హోటల్ అని చెప్పేసి సిటీ సెంటర్లో. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనము చిల్లీస్ రెస్టారెంట్కి వెళ్ళి లాస్ట్ టైం ఒక బిర్యానీ తిందాం, ఎందుకంటే 1 week నుంచి నో రైస్ అన్నమాట. మొత్తం ఫ్రూట్స్ బ్రెడ్ అయిపోయింది. మంచిగా తినేసి ఫ్లైట్ ఎక్కేద్దాం. అదిగోండి గైస్, మీకు కనిపిస్తుందా? అదిగో అక్కడ చాలా మంది గ్యాదర్ అయ్యారు. అక్కడ ప్రేయర్ చేసుకుంటున్నారు అనమాట. మన హోటల్ రూమ్ చూపిస్తా. యాక్చువల్గా దీనికి బ్రదరే పే చేశాడు. ఎంత పే చేశాడు ఏంటి అని తెలియదు. ఇదిగో గరిమాజీ రెడీ అయిపోతుంది, బ్యాగ్ ప్యాక్ అయిపోయింది. ఓకే చలో ఓకే. యాంగ్రీ మत होना आज. లాంగ్ డే. Yesterday night 1 o'clock. Morning we are ready to go airport. ఓకే గో. ఇదిగోండి బ్యాగ్ అంతా రెడీ అయిపోయింది. చలో ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. తినేసి లాస్ట్ డే ఇండియన్ ఫుడ్ सब कुछ पैक कर लिया? ठीक है. ఇషి అమారిక్ గర్ల్ అయిపోయింది. అమారిక్ ఇథియోపియన్ గర్ల్, తంజానియా గర్ల్, ఏంటి ఏ కంట్రీకి వెళ్తే ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటుంది పాప. చలో ఇంకా चलो थोड़ा वर्ड सिखा दो मेरे को. In Swahili, twende. Swahili? Twende. Hi. Let's go. In Amharic? Salam no, hello. Dananesh, how are you? Danane. Okay. French? I don't know. No. चाओ. इधर ज्यादा लोग फ्रेंच बोलते हैं. फ्रेंच समझ आती है इधर. हाँ, जिबूती, इधर हरार में सब लोग फ्रेंच बोलते हैं. ఓకే చలో ఇంకా. సో గైస్, ఇండియన్ రెస్టారెంట్కి వచ్చేసినాం. మనం లాస్ట్ టైం ఉన్నాం కదా చిల్లీస్ రెస్టారెంట్. నాట్ యూ. చిల్లీస్ రెస్టారెంట్ లాస్ట్ టైం. ఇదిగో బిర్యానీ చక్క తినేద్దాం. ఇంకొక 1.5 hour టైం ఉంది. సో తినేసి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరదాం. ఓకేనా? ఫైనల్లీ లంచ్ అయితే వేసేసినాం, టకటక వేసేసినాం. అక్కడ నుంచి ఆ హోటల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1/2 hour పట్టింది. అండ్ ట్యాక్సీలు ఏం దొరకట్లేదు. ఈరోజు అంతా హాలిడే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మొత్తం రోడ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మీకు గత 2-3 వీడియోల నుంచి చెప్తున్నాయి కదా, అడిస్ అబాబా మొత్తం కన్స్ట్రక్షన్ వర్కే జరుగుతుంది. ఫెస్టివల్ ట్యాక్సీ దొరకడానికి చాలా ఒక 1 hour పట్టింది. ఫైనల్గా అయితే మనము ట్యాక్సీ తీసుకొని ఎయిర్పోర్ట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇంకొక 1.5 hour టైం ఉన్నది మనము ఫ్లైట్కి. 3:15కి ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది.
చాలా తక్కువ టైం ఉన్నది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నది. మనం వచ్చిన తర్వాత సొమాలీలాండ్ వీసా తీసుకున్నాం కదా, సొమాలీలాండ్కి వెళ్ళేసి అక్కడ నుంచి జిబూటీకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే ఈ సొమాలీలాండ్ని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసిన తర్వాత అటు జిబూటీ అండ్ ఇక్కడ ఏంటి బార్డర్స్ ఆపేసారు అనమాట. ఎవరిని వెళ్ళట్లేదు. ఓన్లీ ట్రేడ్ గురించి అదేంటి ట్రేడ్ రూట్ మాత్రమే ఓపెన్ ఉంది. మిగిలిన నార్మల్ వెళ్ళడం రావడం ఈ పీపుల్ని అయితే మామూలుగా ట్రావెలర్స్ని వీళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనమాట. అందుకనే నేను సొమాలీలాండ్కి వెళ్ళలేకపోయినా మొన్న రీసెంట్గానే. సో 5 డేస్లలోనే ప్రాబ్లం అయిపోయింది. అందుకని వెళ్ళలేకపోయినా ఈ చెప్తున్నారు అన్నమాట. ఇంకొక 5-6 డేస్ తర్వాత ఇంకో 15-20 డేస్ తర్వాత మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది అని చెప్పేసి. కాకపోతే మనం ఏం చేసినామంటే సొమాలీలాండ్ నుంచి బుక్ చేసుకున్నాం కదా. సో లేఓవర్ వచ్చేసి ఇక్కడ అడిస్ అబబా నుంచి వెళ్ళాలి. సో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కకుండా సెకండ్ ఫ్లైట్ ఎక్కుతున్నాం. ఫర్ ద ఫస్ట్ టైము నేను ఇట్లా ఎక్కడము, అది వర్కౌట్ అవుతుందా కాదా ఏంది ఏం తెలియదు. వెళ్ళడం అయితే వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి. చూద్దాం ఏమవుతుందో. మన టైం బ్యాడ్ కాకపోతే ఇప్పుడే సొమాలీలాండ్ని రికగ్నైజ్ చేయాలా కంట్రీగా. సో ఇదంతా ఇష్యూ జరిగింది కాబట్టి మనం అక్కడికి వెళ్ళలేకపోయినాం. ఈ రూట్ చూస్ చేసుకున్నాం. ఇది సక్సెస్ అవుతుందా కాదా ఏంటి తెలియదు. బోర్డింగ్ పాస్ అయితే ఆన్లైన్లో తీసేసుకున్నాము. చూడాలి ఏమవుతుందో. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకేం విషయాలు అనేది మీకు చెప్తాను. అమ్మతోడు ఎయిర్పోర్ట్ రోడ్డు ఇవన్నీ రోడ్లు స్ట్రక్ అయిపోయినాయి. ఇదేందో వేరే రూట్ నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఇవ్వండి ఇలాంటి డ్రెస్లు వేసుకొని చర్చ్కి వెళ్ళిపోతున్నారు అందరూ. ఈరోజు హోటల్స్ అన్నీ బందే ఉన్నాయి. మొత్తం అంతా ఖాళీగా ఉంది రోడ్లన్నీ. ఆ గయా హమ్ ఎయిర్పోర్ట్. వచ్చేసాం. అడిస్ అబబా బోలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఉంది. ఫైనల్లీ గైస్ మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారు. చాలా టెన్షన్ అయింది నాకు. ఎందుకంటే మనం రూట్ రాంగ్ చూస్ చేసుకున్నాం కదా. యాక్చువల్గా సొమాలీలాండ్లో ఎక్కాల్సింది, ఇక్కడ అడిస్ అబబాలో ఎక్కుతున్నాం. సో ఇది ఏం చేశారంటే టికెట్స్, రిటర్న్ టికెట్స్ అవన్నీ అడిగారు. అడిగిన తర్వాత ఇక్కడ లోకల్ స్టాఫ్ వెళ్ళేసి దీన్ని మాడిఫై చేశారనమాట. రూట్ యాక్చువల్లీ ఇక్కడ నుంచే వెళ్తున్నారు అని చెప్పేసి. ఎక్స్ట్రా పేమెంట్ మాత్రం ఏం తీసుకోలేదు. సమ్ టైమ్స్ ఛార్జ్ చేస్తారంట, డిపెండ్స్ ఆన్ ఫ్లైట్. సో మనకైతే ఇప్పుడు ఏం ఛార్జ్ చేయకుండానే మనకి అప్గ్రేడ్ అయితే చేసేసారు. ఫ్లైట్కి వచ్చేసి $23,000. ఇక్కడ ఉన్నందుకు ఆల్మోస్ట్ $250. జిబూటీ వీసాకి $30. మొత్తానికైతే ఫైనల్గా ఈ జిబూటీ కోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక ఎంత అంటే మోర్ దెన్ 45,000 స్పెండ్ చేసినాం ఇక్కడనే. సో ఫైనల్గా వెళ్ళాల్సిన రోజు అయితే వచ్చేసింది. సో ఎందుకు ఇంత రిస్క్ చేసి వెళ్ళడం అని అంటే, సో మనము సపరేట్గా ఈ కంట్రీకి రావాలంటే చాలా కష్టము. ఇథియోపియాకి వచ్చినప్పుడు మాత్రమే కవర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ నుంచే బార్డర్ ఉంది అండ్ ఇక్కడ నుంచే ఫ్లైట్స్ నార్మల్గా ఉన్నాయన్నమాట. సో మళ్ళీ అయితే వెళ్ళలేము. అందుకని చెప్పేసి అది విజిట్ చేస్తే ఓ పని అయిపోతుంది అని చెప్పేసి వెళ్తున్నా. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేసుకుందాం. సో ఇక్కడ కెమెరా ఆఫ్ చేయాలి. సో ఆఫ్ చేసేద్దాం. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే బోర్డింగ్ పాస్ ఇవ్వరు అనుకున్నా. సింపుల్గా చెప్పాలంటే నేను మంచిర్యాల నుంచి హైదరాబాద్ టికెట్ తీసుకున్నాం అనుకోండి, మనం కరీంనగర్ ఎక్కనిస్తారా? ఎక్కనియ్యరు. ఇప్పుడు మేము చేసే పని కూడా అదే. నేనేం చేసిన అంటే నాకు ఫుల్ భయం అయింది. అక్కడ కూర్చున్నా, గరిమా మొత్తం మేనేజ్ చేసింది. నాకైతే ప్యాక్ అయిపోయింది మొత్తం. సో అది ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది. మనది A1 అన్నమాట. సో ఫర్ ద ఫస్ట్ టైము ఇలాంటి ఎక్స్పీరియన్స్ గైస్. యాక్చువల్గా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇది ఉండి ముని అన్నది కూడా మనతో పాటు వస్తున్నారు. అంటే అన్నకు వేరే పని ఉన్నది. లక్కీగా మన ఫ్లైట్లోనే వెళ్తున్నారు అనమాట. జిబూటీకి ఏదో వర్క్ ఉందని చెప్పేసి. అవునా తిరుగుతూనే ఉంటారా? అన్నని చూసి వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తెలుసు అనుకుంటా అన్నకి.
సో 1 అవర్ కదా. ఓకే, మీకు లాంజ్ చూపిస్తా ఎట్లుందని. ఇది ప్రీమియం లాంజ్. సో అడిస్ అబబాలో ఆఫ్రికాలో ఇలా ఉంటాయి అన్నమాట. మీకు చూపిస్తా ప్రీమియం లాంజ్ స్టార్టింగ్ నుంచి. ఇదిగోండి అటు సైడ్ కాఫీ అండ్ ఏమంటారు అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ అక్కడ తినేసిన కాబట్టి ఏం తినలేదు. సో ఇక్కడ మొత్తం చాక్లెట్స్ కానీ బ్రెడ్ ఐటమ్స్, ఇంకేంటి సలాడ్స్, బజ్జీలు, ఇవేంటి చిన్న చిన్నవి అవేంటి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మామూలుగా తినడానికి అని చెప్పేసి ఎవరైనా వస్తే మాత్రం మంచిగా ఫుల్గా తినేయచ్చు. ఎంజీరా ఉంది ఇక్కడ. కారప్పొడులు ఉన్నాయి, లోకల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది లాంజ్, ప్రీమియం లాంజ్ అనమాట. అన్న కార్డ్ తోటి లోపలికి తీసుకొచ్చారు. మనకి ఎట్లా ఒక కార్డ్ లేదు కదా. ఫస్ట్ టైం నేను లాంజ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ప్రతిసారి చూద్దాం అనుకుంటా కానీ కాదు. సో సిస్టర్, కెన్ ఐ గెట్ టీ? ఓకే, టీ నోటి. ఓకే. సో వెళ్దాం, టైం అయిపోయింది. ఫ్రెండ్స్, మనం టీ తాగుదాం అనుకున్నాం కదా, టీ తాగలేదు. యాక్చువల్గా ఫ్లైట్ వచ్చేసింది అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. సో మీకు ఇక్కడ ఎలా ఉంటుందని చూపిస్తా. యాక్చువల్గా ఇప్పుడే మన ఫ్లైట్ వచ్చేసింది, దిగుతున్నారు. సో ఇదిగోండి మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ ఇదే, ఇప్పుడే వచ్చేసింది. వాళ్ళు కిందకి దిగిన తర్వాత మనం ఎక్కాలి. సో అంత కలర్ఫుల్గా ఏం లేదు, అంత వైట్గా ఉన్నది. అటు సైడ్ ఇథియోపియన్ ఎయిర్లైన్ ఉంది, అక్కడ చూడండి. ఇటు సైడ్ మొత్తం అదే, ఎక్కువ ఇవే ఎయిర్లైన్ నడుస్తుంది. ఇంకోటి ఏంది మన ఇండిగో కెన్యాకి చాలా ఫ్రీక్వెంట్గా నడుస్తూ ఉంటాయి. సో అది లోకల్ బస్సు. ఇది చూడండి లోకల్ బస్సెస్ ఇవన్నీ. అటు సైడ్ డొమెస్టిక్, ఇటు సైడ్ ఇంటర్నేషనల్. అంతా రెడీ చేస్తున్నారు అన్నమాట. ఫ్లైట్ ఎక్కేసిన, నా సీట్ నెంబర్ 29L అక్కడ వెనకాల ఉంది. కాకపోతే ఏంటంటే ఫ్లైట్ మొత్తం ఖాళీగానే ఉన్నది. ఇది చూడండి మొత్తం ఖాళీయే. సో అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం, నో ప్రాబ్లం. సో మనం 1 అవర్ జర్నీ. ఇప్పుడు జిబూటీ క్యాపిటల్ సిటీ కూడా పేరు జిబూటీయే. ఒక 1 అవర్లో రీచ్ అవుతాం అనమాట. సో అది గైస్ ఫస్ట్ టైం ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. బట్ మంచి ప్రీమియంగానే ఉన్నది. మరి 23,000 తీసుకుంటే ప్రీమియం ఉండాల్సిందే కదా. ఓకే, సో చూద్దాం. అటు సైడ్ చిన్న ఇథియోపియన్ ఫ్లైట్ ఉంది, చిన్నది డొమెస్టికా అది. ఇంటర్నేషనల్ కూడానా? ఓకే ఓకే 70 సీట్స్. చాలా చిన్న ఉంది ఫ్లైట్. అవి వేరు కదా అన్న. ఫ్లైట్ దిగేసరికి 1 అవర్ పడుతుంది. ఉనికేద్దాం, ఫ్లైట్ మొత్తం ఖాళీగా ఉంది కాబట్టి పడుతుంది. సో నా వెనకాల గరీబ్ పడుతుంది, నేను కూడా కాసేపు పడుకుంటా. గైస్ ఫ్లైట్లో ఒక బర్గర్ అండ్ ఒక కోక్ ఇచ్చారు. సో ఫైనల్లీ గైస్ జిబూటీలోకి అయితే అడుగు పెట్టేసినాం. చూడొచ్చు ఇదంతా ప్రొహిబిటెడ్ ఏరియా. మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? గైస్ ఇమిగ్రేషన్ అయిపోయింది. వీసా ఆన్ అరైవల్ తీసుకున్న $30కి. వెల్కమ్ టు జిబూటీ, కంట్రీ నెంబర్ 24. మంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా కష్టమైపోయింది ఈ వీసా దొరకడంలో అండ్ ఇక్కడికి రావడానికి దాదాపు 20 రోజులు పట్టింది. సో నా వెనకాల ఉంది కదా జిబూటీ దే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదే ఎయిర్పోర్ట్ అనమాట. ఇందాక మెమరీ అయిపోయింది. సో వెళ్ళిన తర్వాత మీకు వీసా గురించి ఇంకా ఎట్లా రావాలి ఏంటి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ట్యాక్సీ తీసుకొని మనమైతే రూమ్కి వెళ్ళిపోదాం. సో గైస్ మనం రూమ్ చెక్ఇన్ చేసినాం కదా. చెక్ఇన్ చేసిన తర్వాత ఇదిగో అన్న ఇక్కడ జిబూటీ
భవాడీ మాల్ అని చెప్పేసి ఒక మాల్కి తీసుకొచ్చారు. ఇక్కడ సిమ్ కార్డ్ తీసుకోవాలని చెప్పేసి. సిమ్ కార్డ్ లేకపోతే మనము ఏ వర్క్ నడవదు. అండ్ హోటల్లో కూడా $100 పే చేస్తున్నాం కానీ అక్కడ కూడా సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్ కార్డ్ తీసుకుందాం. సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత మీకు అన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను. ఇదంతా పార్కింగ్ అనమాట, జిబూటీలో పార్కింగ్ మాల్ ముందర. సో గైస్ మాల్ లోపల ఇదిగో ఇలా ఉంది. మ్యాక్స్ ఉంది, కొంచెం మంచి మంచి బ్రాండ్సే ఉన్నట్లు ఉన్నాయి. సో ఇక్కడ సిమ్ కార్డు, ఇంకా బట్టలు, పర్ఫ్యూమ్స్ అన్నీ ఎవరీ మాల్ లాగానే ఉన్నది. కాకపోతే ఇక్కడ కొంచెం చాలా తక్కువ మంది ఉన్నారు. యూజువల్గా మాల్లో చాలా మంది ఉంటారు కదా, ఇక్కడ తక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఓకేనా, ఇదేంటి పర్ఫ్యూమ్స్. యూజువల్ ఇక్కడ అఫార్ పీపుల్ అండ్ సొమాలి పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ పర్ఫ్యూమ్స్ వాడతారు, బ్యూటీ ప్రోడక్ట్స్, పర్ఫ్యూమ్స్ అని చెప్పేసి. సో బున్నా హౌస్ ఉంటుంది. ఇదే పెద్దదా అన్న? ఇదే పెద్దదా? జనాలందరూ ఇక్కడికి వస్తారా? ఓకే, రేట్లు ఎట్లుంటాయో చూడాలి. రేపు ఒక వీడియో చేయాలి రేట్లు ఎట్లుంటాయి అని చెప్పేసి. జిబుటీ ఫ్రాంక్. ఇప్పుడే సిమ్ కార్డ్ అయితే తీసేసుకున్నా. సిమ్ కార్డ్ వచ్చేసి జిబుటీ టెలికామ్ అని చెప్పేసి ఇక్కడ ఇదే బాగా నడుస్తుందంట. సో దీనికి 1 వీక్ రీఛార్జ్ చేసుకున్నాం. $10, 12 GB. ఇది ఎవరైనా వస్తే మాత్రం ఇదే తీసుకోండి. సో ఇది సిమ్ కార్డ్ పరిస్థితి. సిమ్ కార్డు షాప్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ రాగానే సెక్యూరిటీ వాళ్ళు డిలీట్ చేయించారు. ఇక్కడ కెమెరా ఫ్రెండ్లీ కాదు జనాలు. సో అందుకని చెప్పేసి భయపడుకుంటూ వేయాల్సి వస్తుంది. సరేనా, వెళ్దాం. ఇక క్లోజ్ చేసేద్దాం కెమెరా. ఓకేనా, నేను హోటల్కి అయితే వచ్చేసిన. యాక్చువల్గా మనం మాల్కి వెళ్ళినాం కదా, మాల్లో సిమ్ కార్డ్ తీసేసుకున్నా. అండ్ అన్నతో పాటు డిన్నర్ కూడా వేసేసుకొని వచ్చేసినాం అనమాట. ఇదే మనం ఉండే హోటల్. దీని పేరు వచ్చేసి సింగ్ ప్యారడైజ్ అని చెప్పేసి జిబూటీలోనే కొంచెం మంచి హోటల్ అనమాట. సో మంచి హోటల్ అంటే ఇక నార్మల్గానే ఉంది. కాకపోతే దీనికి మనం ఎంత పే చేస్తున్నాం అంటే $100 అంటే ఇండియన్ కరెన్సీలో 9,000 రూపీస్ పే చేస్తున్నాం. రేపు మీకు హోటల్ చూపిస్తాం, మీరే కామెంట్లలో చెప్పండి ఎట్లున్నది ఏంటి, $100 వర్తా కాదా అని చెప్పేసి. సో ఇది హోటల్కి అయితే వచ్చేసిన. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు షేర్ చేయాలి. అదేంటంటే వీసా గురించి చెప్పే ముందు ఈ ఫ్లైట్ టికెట్ గురించి చెప్తా మీకు. ఫ్లైట్ టికెట్ గురించి, ఫ్లైట్ మనం బుక్ చేసుకున్నదేమో సొమాలీల్యాండ్ నుంచి. మీకు చెప్పాను కదా అక్కడ కొంచెం డిస్టర్బెన్స్, అదేంటి ఇజ్రాయెల్ దీన్ని రికగ్నైజ్ చేసింది కంట్రీగా అని చెప్పేసి అప్పటి నుంచి ప్రాబ్లం అయిపోయింది. సో అటు వెళ్ళలేదు. లక్కీగా మనకి ఇక్కడ అదృష్టము కలిసి వచ్చిందో మరి ఏంటో తెలియదు. యూజువల్గా అక్కడ సొమాలీల్యాండ్లో హర్గీసాలో బోర్డ్ అవ్వాల్సింది మనము అడిస్ నుంచి అయినా కూడా వాళ్ళు ఎక్స్ట్రా పేమెంట్ తీసుకోకుండా మమ్మల్ని మాకు బోర్డింగ్ పాస్ ఇచ్చేసి పంపించేసారు. అదొక గుడ్ న్యూస్, మంచి న్యూస్ అనమాట. సో అదైపోయింది. ఫ్లై అయిపోయి ఇక్కడికి వచ్చేసినాం. అండ్ వీసా గురించి మీరు నన్ను ప్రీవియస్ ఒక 10 వీడియోల నుంచి ఫాలో అయితే మీకు తెలుస్తుంది నేను వీసా గురించి ఎంత తణుకులాడినో. అండ్ లాస్ట్ 6 months బ్యాక్ కూడా ఆఫ్రికాకు వచ్చి జిబూటీ వీసా కోసమే స్ట్రక్ అయిపోయినా. కొంతమందికి తెలుసు, నన్ను చాలా రోజుల నుంచి ఫాలో అయ్యే వాళ్ళకు. ఫైనల్గా అయితే వీసా గురించి చెప్తాను. మీరు ఒకవేళ బార్డర్లో క్రాస్ చేసి వెళ్దాం అంటే ట్రైన్లో వెళ్దాం అనుకుంటే స్టిక్కర్ వీసా ట్రై చేయండి. నేనేమంటున్నా అంటే ఇండియన్స్కి స్టిక్కర్ వీసా అనేది రాదు. బల్ల గుద్ది చెప్తున్నా, ఎందుకంటే మేము తిరిగినాం కాబట్టి. సో స్టిక్కర్ వీసా రాదు. ఇంకోటి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈ వీసా అప్లై చేయండి. డమ్మీ టికెట్స్ పెట్టి అప్లై చేసినా కూడా వచ్చేస్తుంది ఈజీగానే. అండ్ ఆనరబుల్ వీసా ఉంది. వచ్చిన తర్వాత $30 పే చేస్తే మీకు వీసా ఇచ్చేస్తారు. ఫ్లైట్లో రండి, కావాలనుకుంటే ట్రైన్లో ఎగ్జిట్ అవ్వండి. కానీ ఈ స్టిక్కర్ వీసాల కథలో పడిపోయి టైము డబ్బులు 2 వేస్ట్ చేసుకోకండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఆల్మోస్ట్ చాలా డబ్బులు స్పెండ్ చేసిన అనమాట. దీనికి ఏంటంటే $200 ఏమో అక్కడ ఒక దాదాపు 8 days అట్లా తిరిగినాం. 8 days 10 days
రోజు తినడానికి 2,000 వేసుకోండి. మొత్తం అయితే ఓవరాల్గా చెప్తా వినండి. ఒక $200 వేస్ట్ అయిపోయినాయి, వీసా రాలేదు. దాని తర్వాత టికెట్స్ ఏమంటారు, ఫ్లైట్ టికెట్స్, ఈ హోటల్ బుకింగ్స్ కానీ $80, మళ్ళీ వీసా కోసం ఒక $30 అంటే ఈ వీసాకి అప్లై చేయడానికి. అండ్ ఇంకేంటి, ఫ్లైట్ 23,500. ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే మొత్తం మోర్ దాన్ 50,000 జస్ట్ నేను జిబూటీలో అడుగు పెట్టడానికి స్పెండ్ చేసిన. ఇప్పుడు ఇది $100 అంట. ఇక్కడ ఏదున్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. ఇంకొక 3 రోజులలో కనీసం 3-4 రోజులలో 30-40 వేలు ఈజీగా లేచిపోతాయి. సో ఈ కంట్రీలో 3-4 రోజులు టైం స్పెండ్ చేయడానికి మనం ఒక 80,000-90 వేలు దాకా మనీ స్పెండ్ చేస్తున్నాం అనమాట. సో అది చాలామంది అనుకుంటారు అనమాట ట్రావెలింగ్ ఈజీ అది ఇదని. కాదు. సో ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మనకు వచ్చేటి ఏమో తక్కువ ఉంటాయి, పెట్టేటి ఎక్కువ ఉంటాయి. ఎందుకు తిరుగుతున్నావు అంటే ఇక అది ఇంకా అంతే ఇష్టం కాబట్టి తిరగడం అంతే. డబ్బులు వస్తున్నాయి, చాలా చాలా వస్తున్నాయి అని అనుకోకండి, చాలా తక్కువ వస్తాయి. పెట్టేదేమో ఒక 10 రూపీస్ పెడితే నాకు వచ్చేది మాత్రం 3 రూపీస్ 2 రూపీస్ అప్పుడప్పుడు రావన్నమాట. సో నాకు ఇష్టం కాబట్టి తిరుగుతున్నా అంతే. సో ఇది గైస్ జిబూటీ వీసా గురించి, జిబూటీ హోటల్స్ గురించి, ఇవన్నిటి గురించి. సో ఎవరైనా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. దయచేసి నెంబర్లు, పర్సనల్ డీటెయిల్స్, మెయిల్ ఐడీలు అయితే సోషల్ మీడియాలో షేర్ చేయకండి ప్లీజ్, ఓకేనా. ఏమన్నా జెన్యూన్గా అనిపించింది జెన్యూన్గా ఏమన్నా డౌట్ ఉంటే మాత్రమే మెసేజ్ పెట్టండి. టైంపాస్ మెసేజ్లు పెట్టకండి అండ్ ఫార్వర్డ్ మెసేజ్లు కూడా చేయకండి దయచేసి. సో ఇది మీరు వీసా అప్లై చేసేటప్పుడు ఫ్లైట్ టికెట్స్, రిటర్న్ టికెట్ అండ్ వెళ్ళే టికెట్ 2 టికెట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది, డేట్లు మెన్షన్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ కార్డ్ త్రూ, బేసిక్ సింపుల్గానే ఉంటుంది జిబూటీ వీసా. సో అది మొత్తానికైతే నేను జిబూటీకి ఎంటర్ అయిపోయినా. వీలైనంత షార్ట్ పీరియడ్లో ఎక్కువ కంటెంట్ చేయడానికి ట్రై చేద్దాము, మంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే నాకు కొంచెం ట్రిక్కీగా ఉన్న కంట్రీస్ తిరగాలని బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు, ఈ నార్మల్ కంట్రీస్కి వెళ్తే అంత ఏం ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఇది కొంచెం మంచి కంట్రీ అండ్ టఫ్ కంట్రీ. ఇక్కడ వీడియోలు చేయడం కూడా చాలా ఇబ్బంది. సో అయినా కూడా మనం కంటెంట్ చేద్దామని వచ్చినాం కాబట్టి చేద్దాం ఇక. సో ఇది గైస్ నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఎవరైనా వచ్చే వాళ్ళకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఈ వీడియో అయితే ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా. ఖతం చేసే ముందు ఇంకో విషయం చెప్తున్నా. ఈ 2026లో నాది ఫస్ట్ కంట్రీ. ఎందుకంటే ఇథియోపియా ఆల్రెడీ విజిట్ చేసిన కాబట్టి ఈ ఇయర్ ఇది ఫస్ట్ కంట్రీ. ఇంకా ఈ ఇయర్లో చాలా చాలా కంట్రీస్ తిరగాలనుకుంటున్నాను. సో మీరు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోలు నచ్చకపోతే సపోర్ట్ చేయకండి, జస్ట్ బ్లాక్ చేసేసేయండి, నో ప్రాబ్లం. టైం ఎవరికన్నా ఇంపార్టెంటే కాబట్టి. సో మీకు ఒకవేళ నచ్చితే కంటెంట్ షేర్ చేయండి, ఓకేనా. సో ఈ వీడియో ఇక్కడితోటి ఖతం చేసేస్తున్నా. మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం. మరి ఉంటా, బాయ్, టేక్ కేర్.